ప్రైజ్ లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. పాస్టర్ మోసెస్ ప్రిన్స్, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్. ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా అండి? భయంకరమైన ఎండ వేడిమి వడగాల్పు నుంచి ప్రభు మీ కుటుంబాన్ని అద్భుత రీతిగా తన గాయపడిన హస్తాల్లో దాచిపెట్టి తన చల్లని చేతులతో ప్రభు మీ కుటుంబాల్లో నెమ్మది ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. భయంకరమైన ఎండల్ని మనం చూస్తున్నాము. అలాగే అనేక పరిస్థితులు లోకమంతట్లో జరిగే విషయాల్ని చూస్తున్నాం. దుబాయ్ అనుకోకుండా వర్షం, మంచు, అలాగే ఇస్రాయేలు, యెరూషలేము, జెరూసలేం వార్స్ మనం చూస్తున్నాము. అలాగా చూసుకుంటూ వెళ్తే దేశంలో ఎక్కడ చూడు, ప్రపంచంలో, నాట్ ఫర్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్ అనేక సమస్యలు కలగటం మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఒక సైన్, ఒక అలర్ట్ మనకు చూపిస్తున్నాయి ప్రభు యొక్క రాకను. ఎక్కడ జరగని వింతైన కార్యాలు బైబిల్లో చెప్పినట్లుగా చివరి దినాల్లో యుద్ధాలు, మహాభయంకరమైన పరిస్థితులు, ఇవన్నీ కూడా జరుగుతాయని దేవుని వాక్యంలో వ్రాయబడటం మనం చూస్తున్నాం. అలాగే పొల్లు పోకుండా జరగటం చూస్తున్నాం. వీటన్నిటిలోంచి ప్రభు మనల్ని, మన కుటుంబాన్ని తప్పించి ఆ ప్రభు యొక్క రాకలు ఎత్తబడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అందరం సిద్ధపడాలా, అనేకులు సిద్ధపరచాలా, మన జీవితాన్ని మనం కాపాడుకోవాలా, మన విశ్వాసాన్ని కొనసాగించాలా, ప్రార్థనా జీవితాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉండాలా. మా కొరకు ప్రార్థిస్తున్న మీకు హృదయపూర్వక వందనాలు. అలాగే మీ కొరకు, మీ కుటుంబాల కొరకు కూడా నిత్యము కన్నీటితో ప్రార్థిస్తున్నాం. ప్రభు మీ జీవితాలను ఆశీర్వదించను గాక. దయచేసి కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేసి ముందుకెళ్దామండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఎవరైతే లైవ్లో వీక్షిస్తున్నారో రోగులను, వ్యాధిగ్రస్తులను, బాధలు, సమస్యలు, కష్టములో వారి వారి సమస్యల చేత బాధపడుతున్న వారి కష్టములన్నీ యేసు నామములో తొలగిపోనుగాక. అయ్యా, బ్లడ్లో ఇన్ఫెక్షన్, కంతి ప్రభ, కిడ్నీ సమస్య, థైరాయిడ్, బీపీ, షుగర్, లివర్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, తలలో సమస్య, కడుపులో సమస్య, ఈ విధంగా ఎక్కడ ఏ సమస్య అయితే కలిగి ఉన్నారో వారి సమస్యలన్నీ తీసివేయండి ప్రభా. ఆర్థిక సమస్యలు, అప్పులు, అనారోగ్య సమస్యలు తండ్రి, క్యాన్సర్స్ అని, షుగరు, అలాగే నైనా చెప్పుకోలేని ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలయ్యా. వారి కన్నీరంతా కూడా తుడవండి. మీ నామములో తండ్రి వారి దుఃఖమును సంతోషంగా మార్చండి. వారి కన్నీటిని ఆనందంగా, సంతోషంగా మార్చమని వేడుకుంటున్నా. బలమైన మీ కార్యాలు జరిగించి మహిమను, ఘనతను పొందమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. చాలా మంచిది. అందరూ మా కొరకు, ఈ పరిచర్య కొరకు కూడా ప్రార్థించండి. అలాగే మిమ్మల్ని విడిచిపెట్టక నిత్యము ప్రార్థిస్తున్నాం. మన వాక్య సందేశంలోకి వెళ్తున్నాను. కష్ట స్థితిని పోగొట్టి ఆశీర్వదించను. అవును ప్రియులరా, మన జీవితంలో కష్టాలు లేని వారు ఎవరు ఉండరు. ఏదో ఒక విధమైన కష్టం మన అడుగడుగున కనబడుతూ ఉంటుంది. మన జీవితంలో ఎదుర్కొంటూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం.
కొంతమంది కష్టాలని సహించలేక, తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వాడిని కూడా మనం చూస్తాం. అయితే బైబిల్ కనుక చూస్తే కష్ట స్థితిని పోగొట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదించాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి లైవ్ చూస్తూ మీ జీవితంలో ఏ కష్టాన్ని కలిగి ఉన్నావో, ఒకవేళ నువ్వు ఎవరికి కూడా చెప్పకపోవచ్చు నీ కష్టాన్ని, నీ దుఃఖాన్ని, మరి వీటన్నిటినీ అంటే నీ కష్టాలన్నింటినీ కూడా దేవుడు తీసివేయగలడు. చాలామంది చెప్తున్నారు, అయ్యా నా భర్త త్రాగుతున్నాడయ్యా, నా కుటుంబంలో అప్పులయ్యా, నా కుమారుడికి బాగలేదయ్యా, లేదా నా భార్య, నా పిల్లలు, మా ఆర్థిక పరిస్థితులు ఇలాగున్నాయి. ఇవన్నీ కూడా అనుదిన జీవితంలో ఏదో ఒక కష్టం తీరిన తర్వాత మరొక కష్టాన్ని చెప్తారు. దీని కొరకు ప్రార్థించండి అని, మళ్ళీ ఆ కష్టం తీరిన తర్వాత సాక్ష్యం చెప్పి మళ్ళీ దీని కొరకు ప్రార్థన చేయండి, మళ్ళీ తీరిన తర్వాత మళ్ళీ చెప్తా ఉంటారు, ఈ కష్టం పోయింది బ్రదర్, ఈ కష్టం వచ్చింది. నిజమే, ఈ విధంగా భూమి మీద అనేక రకాల కష్టాలని మనం చూస్తూ ఉంటాం. ఉద్యోగంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, వ్యక్తిగతంగా, మినిస్ట్రీలో, ఆర్థికంగా, శరీరములో, మానసికంగా, చదువుల్లో, ఉద్యోగములో, పిల్లల్లో, ఈ విధంగా ఎక్కడైనా కానీ మనకు కలిగే కష్టాలు ఏవైనా కానీ వాటిని పోగొట్టగలడు మన దేవుడు. పోగొట్టుటకు శక్తిమంతుడు. పోగొట్టి మీ జీవితాన్ని నిశ్చయంగా ఆశీర్వదించగలడండి. మరి ఏ కష్టాలను బట్టి అయితే నువ్వు బాధపడుతున్నావో ఆ కష్టాలన్నీ కూడా మీ నుంచి యేసుక్రీస్తు నామములో దూరమై మీకు నెమ్మది, సమాధానము కలుగునుగాక. బైబిల్ చూద్దామండి. కీర్తన గ్రంథం 107:6. అదేవిధంగా 7వ వచనాన్ని, వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపద నుండి వారిని విడిపించెను. వారు ఒక నివాస పురము చేరినట్లు చక్కని త్రోవన ఆయన వారిని నడిపించెను. ఇక్కడ బైబిల్లో కనుక చూసినట్లయితే వారి కష్టాలు ఎలా పోగొట్టాడో, పోగొట్టి వారికి ఎలాంటి నెమ్మదిని, చక్కని త్రోవను ఎలా నడిపించి విడిపించాడో ఇక్కడ మనం చూస్తున్నాం. వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలోంచి వారిని విడిపించెను. కొంతమంది కష్టాల్లో కూడా దేవునికి ప్రార్థన చేయరు, మొరపెట్టరు, దేవుని దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడరు. మరి ఇక్కడ బైబిల్లో కనుక చూస్తున్నట్లయితే వారి కష్టకాలమందు దేవునికి మొరపెట్టారంట, యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుంచి వారిని విడిపించనని బైబిల్లో చాలా తేటగా మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, నీ కష్టాల్లోంచి నేను విడిపించగలడు, చక్కని త్రోవన్ని కలగచేయగలడు, నీ కష్టాల్లో నుంచి నడిపించి నీ కష్టాల్ని దాటించగలడు. వారు ఒక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవన ఆయన వారిని నడిపించాడంట. వారి కలిగిన కష్టాలు ఏమవుతున్నాయో వాటిని పోగొట్టి వారికి నెమ్మదిని, విడుదలను, చక్కని త్రోవను కలగచేసినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఇవి లైవ్ చూస్తున్న మీ జీవితంలో మీ కష్టాలు ఏమవుతున్నాయో అవన్నీ మీ జీవితం నుంచి ప్రభువు చక్కగా తొలగించునుగాక. మీ జీవితాలకు నెమ్మదిని, సమాధానమును యేసయ్య కలగచేయునుగాక. 119:7 కనుక చూస్తే, యెహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. ఇక్కడ కష్టంలో ఒక భక్తుడు ఇలా ప్రార్థిస్తున్నాడు, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను. కష్టమే కాదంట, చాలా మిక్కిలైన శ్రమ, చాలా కష్టము అన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. మిక్కిలి శ్రమ పడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికించుమని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. నిజమే, మన కష్టాలు చూచి దాటిపోయే దేవుడు కాదండి. మన కష్టాల వైపు తన కనులు
తన దృష్టిని సారించే దేవుడు. మరి మీ దుఃఖంలో, మీ మిక్కిలి శ్రమలో, మీ కష్టంలో మొరపెడుతున్న మీ మొర దేవుడు నిశ్చయంగా వింటున్నాడు. 91:15 కీర్తనలు చూసినట్లయితే, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైందను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. మనుష్యుడైతే, లోకమైతే, స్నేహితుడైతే, లేకపోతే మనకు బాగా తెలిసిన వారైతే, ఒకవేళ వారు మనతో ఉండొచ్చు, విడిచిపెట్టచ్చు. కానీ ఇక్కడ అంటున్నాడు 91:15 చూస్తే, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అంటే ఎవరైతే కష్టంలో ఉన్నారో, బాధలో ఉన్నారో, శ్రమలో ఉన్నారో, మొర్రపెట్టినప్పుడు ఉత్తరం ఇస్తాను, శ్రమలో నేను అతనికి తోడైండును, అతన్ని విడిపించి గొప్ప చేసేదను. అంటే శ్రమల్లో అలాగే చూస్తూ ఉండటం కాదు, కానీ ఆ శ్రమలన్నింటిలో దేవునికి వాక్యం అంటుంది, తోడై విడిపించి గొప్ప చేస్తాడంట. ఈ లైవ్ అనంతరం ఈ దుఃఖము తొలగిపోనిగాక. నిరాశ చెందుతున్నావా? కృంగిపోతున్నావా? అప్పు సమస్య, ఆర్థిక సమస్య, దేహంలో వ్యాధ, కుటుంబంలో ఒకవేళ నీవే ఒక ఉద్యోగాన్ని చేసే వ్యక్తివైతే మంచాన పడిపోయావా? హార్ట్ ప్రాబ్లమా, కిడ్నీ సమస్య, నీ కుటుంబాన్ని పోషించుకోలేక, అప్పులకు తాళలేక, విచారముతో కృంగుతూ లైవ్ చూస్తున్నావా? దేవుడు మీ సమస్యల నుంచి విడిపించునుగాక, మీ కష్టాలన్నీ తొలగించునుగాక. వాటిలో ఏ ఒక్కటి కూడా మీ జీవితంలో మీపై, నాపై పనిచేయకుండునుగాక. ఇర్మియా గ్రంథం 14:8 ఇశ్రాయేలులకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా. ఇశ్రాయేలులో ఏ దేవుడు లేడు, నిజమైన దేవుడు వారిని నడిపిస్తున్నాడు. సర్వశక్తి గల దేవుడు ఎల్షదాయ్, యెహోవా ఈరే, యెహోవా షమ్మా, యెహోవా సిద్కియా, ఉన్నవాడు అనువాడు, రక్షకుడంట, ఆశ్రయుడంట, ఇశ్రాయేలుకు ఆశ్రయుడా. అన్యజనుల్లో వంటి దేవుడు కాదైనా, దేవతలు కాదైనా నిజ దేవుడంట. ఇశ్రాయేలుకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా. మా దేశంలో నువ్వు వేళ పరదేశమైనావు, ఏలా రాత్రి వేళ బస చేయుటకు గుడారం వేయి ప్రయాణస్తుల వలె ఉన్నావు. ఇక్కడ ఇశ్రాయేలుకు ఆశ్రయుడంట, కష్టకాలములో వారికి రక్షకుడంట. అవును, ఇక వేటికి మొర్ర పెట్టినా, వేటికి నువ్వు ఎంత గోజాడినా, ఎంత ప్రార్థించినా జవాబు రానటువంటిది నిజ ఆశ్రయుడైన యేసు ప్రభుకి కష్టకాలములో రక్షకునికి నువ్వు మొరపెడితే నిజమే ప్రియులారా, చక్కని జవాబును మనము చూడగలం. లైవ్ చూస్తున్న మీ జీవితంలో మీ కష్టాల నుంచి ప్రభు మిమ్మల్ని విడిపించి, దీవించి ఆశీర్వదించునుగాక. ఒకవేళ శ్రమ చేత కృంగిపోయావా? 38:6 చూస్తే కీర్తనలో, నేను శ్రమ చేత మిక్కిలి కృంగినాను. శ్రమలు, ఈ దుఃఖాలు, ఈ కష్టాలు మానవుని హృదయాన్ని, మనస్సును కృంగ చేస్తాయి. అందుకే అంటున్నాడు, శ్రమ చేత నేను మిక్కిలి కృంగి ఉన్నాను. ఈ కష్టాలన్నీ పోగొట్టి దరిద్రాన్ని, పేదరికాన్ని, పాపాన్ని కూడా, వ్యాధిని కూడా, భయాన్ని కూడా పోగొట్టి, మీ జీవితంలో మీ సమస్యను పోగొట్టి మీకు నెమ్మదిని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించే దేవుడు ఆయన. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. కృంగి ఉండటమే కాదు, దినమిల్ల దుఃఖాక్రాంతుడై సంచరించుచున్నానంట. ఎవ్రీడే, ప్రతిరోజు కూడా. మరి దుఃఖం ఉందంట, బాధ ఉందంట. ఒకవేళ దుఃఖిస్తున్నావా, బాధపడుతున్నావా, వేదనలో ఉంటూ ఈ వాక్యాన్ని వింటున్నావా? నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. నీ సమస్య కొరకే మాట్లాడుతున్నాడు. నీ కష్టాలు పోగొట్టి, నీ శ్రమను పోగొట్టి, నీ దుఃఖమును పోగొట్టి, నీ వ్యాధిని, నీ భయాన్ని పోగొట్టి
నిశ్చయముగా నీ పరిస్థితుల్లో ఆశీర్వదించగలడు. ఒక్క సహోదరుడు చక్కటి సాక్ష్యాన్ని చెప్పారు. తన భార్య కోమాలకు వెళ్ళిపోయింది. 2 నెలలు డాక్టర్ అయితే 99.9 అసలు ఎటువంటి అవకాశం లేదు బ్రతకడానికి. అటువంటి సమయంలో కిడ్నీ 2 కూడా ఫెయిల్ అయిపోయినాయి. ఇన్ఫెక్షన్, ఒక విధంగా చెప్పాలంటే వెంటిలేటర్స్ మీదకి వెళ్ళిపోయింది. చాలా కష్టం. బేబీకి జన్మనిచ్చి ఆ బేబీ చనిపోయింది. ఈమెను కూడా చెప్పలేమన్నారు. ప్రతిరోజు మొరపెట్టాం, ప్రతిరోజు కన్నీటితో ప్రార్థించాం. ప్రభా, మరణానికి అప్పగించొద్దు. శ్రమలో, మిక్కిలి శ్రమలో కృంగి ఉండగా ఆశ్రయుడా, రక్షకుడా, మా మొర ఆలకించి మరణాన్ని కొట్టివేయి ప్రభా, సహాయం ఇచ్చేయి. ఈ విధంగా దాదాపు 2 నెలలు ప్రార్థించామండి. గొప్ప కార్యం ఏంటంటే అక్క వెంటిలేషన్ నుంచి, రకరకాల సమస్యల నుంచి విడిపిస్తూ 2 రోజుల క్రితం వచ్చిన సాక్ష్యం ఏంటంటే నడుస్తుందంట. ఎంత గొప్ప కార్యం! శ్రమల్లో ఆశ్రయుడు, రక్షకుడు ఆయన. విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. ఒకవేళ నీకు దేవునికి అంత సంబంధం లేదా? నీ భర్త త్రాగుతున్నాడా? అప్పులతో బాధపడుతున్నావా? నీ భార్య బాగలేదా? నీ కుటుంబంలో నీ పిల్లలు, ఆర్థిక సమస్యలు, ఇవన్నీ పోగొట్టబడి ఆశీర్వదించే దేవుడైనా, పోగొట్టి ఆశీర్వదించే దేవుడైనా. మార్కు సువార్త 6th chapter 47 నుంచి చదువుతున్నా. సాయంకాలమైనప్పుడు ఆయన ధోని సముద్రం మధ్యన ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టను ఉండెను. అప్పుడు వారి గాలి ఎదురైనందున ధోని నడిపించుతో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుట చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యము తెచ్చుకోండి, నేనే భయపడకుడని చెప్పాను. తర్వాత ఆయన ధోని ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము విభ్రాంతి నొందిరి. ఇక్కడ ప్రభు వారిని ముందుకు పంపుతున్నట్టుగా, వీడుకొలిపి ప్రార్థన చేటుకు కొండెక్కి వెళ్ళినట్టుగా చూస్తున్నాం పై వచనములు. సాయంకాలం అయినప్పుడు ధోని సముద్రం మధ్యన ఉందంట. ఆయన ఒంటరిగా మెట్ట నుండెను. పైన ఇక్కడ మెట్ట మీద ఉన్నాడంట. వీళ్ళు వెళ్తున్నారు, ప్రభు వారితో కూడా లేడు. అప్పుడు వారికి గాలి ఎదురైనందున ధోని నడిపించడం వారు మిక్కిలి కష్టపడుచుండగా, అలాగే ఒకవేళ నీ జీవితం సమస్యలు ఎదుర్కొంటా ఉంటే, గాలి ఎదురైనందున ధోని నడిపించట్లో వారు మిక్కిలి కష్టపడుచుండగా, అంటే మన జీవితంలో అప్పుడప్పుడు మన జీవిత ప్రయాణములు, కుటుంబ ప్రయాణములు, ఆర్థికంగా, కుటుంబంగా అనేక రకాలుగా ఇబ్బంది, దుఃఖాన్ని, సమస్యలు చూస్తూ ఉంటాం. మరి ఈ ధోని నడిపించట్లో మిక్కిలి కష్టపడుచుండగా ఉంది వాక్యములో. అలాగే ఒకవేళ నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీ జీవితాన్ని నడిపించుకుంటూ మరి మిక్కిలి కష్టపడుచున్నావా? ఆయన చూచి వదిలే దేవుడు కాదు ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. కష్టపడుతున్న వారి దగ్గరికి, ఇబ్బందులో ఉన్న వారి దగ్గరికి, వేదనతో, దుఃఖముతో మిక్కిలి కష్టపడుతున్న తన శిష్యుల దగ్గరికి వచ్చి వారిని దాటిపోవాలని ఉండగా, ఆయన సముద్రం మీద నడుచుచు వారిని చూచి భూతమని తలంచి కేకలు వేసి అందరూ ఆయన చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యము తెచ్చుకోండి, నేనే భయపడకూడని వారితో చెప్పాను. ఇలా చూస్తున్న మీ జీవితంలో అదే ప్రభు మీతో మాట్లాడుతున్నాడు, మీ యొద్దకు వస్తున్నాడు. సముద్రం మీద నడుచుకుంటూ వచ్చారంట. వారిని పలుకరించి ధైర్యము తెచ్చుకోండి, నేనే భయపడకుడి. ఈ కష్టాలు నేను ముంతెచ్చవు, ఈ కష్టాలు నిన్ను ఒకవేళ ముందుకు సాకుండా చేస్తానేమో. వీరి జీవితంలో కూడా సముద్రం మీద నడుచుచూ వస్తున్నాడు ప్రభు.
వారు దోణి నడిపించుట్లో మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచాడంట. అంటే దోణి ముందుకు వెళ్తలేదు, గాలి ఎదురైంది. గాలి వారిని విరోధిస్తుంది. అలాగే దురాత్మలు, చీకటి శక్తులు, ఇబ్బందులు, గాలి ఎదురైనట్టుగా మీ జీవితంలో మీ సమస్యలు, మీ కష్టాలు మీ జీవితానికి ఎదురై నిలబడినప్పుడు ఆయన చూచి వారి యొద్దకు వచ్చి పలకరించి అంటున్నాడు, తొందరపడకండి, ధైర్యం తెచ్చుకోండి, భయపడకూడని వారితో చెప్పెను. ఆ దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరంట. అవును ప్రియులారా, ఈ లైవ్ ద్వారా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. దోణి ఎక్కినప్పుడు, యేసు ప్రభు దోణిలోకి ప్రవేశించినప్పుడు గాలి అణిగిపోయిందంట. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. సమస్య తీరిపోయిందంట. కష్టం పోగొట్టి ఆ గాలిని అణిగిపోయిందంట. అందుకు వారు తమలో తాము మిక్కిలి అంట. ఆశ్చర్యం వేసింది. ఆయన రావటం, ఆ దోణిలో అడుగు పెట్టడం, మరి దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగిపోయిందంట, నెమ్మది అయిపోయిందంట. అవును ప్రియులారా, నీ జీవితంలో, నీ దోణిలో, నీ కుటుంబంలో, నీ ఇంటిలో, నీ పరిస్థితిలో, నీ కష్టాల్లో ఆయన చూచి ఊరుకునే దేవుడు కాదు. దగ్గరికి వస్తాడు ఆయన, పలకరిస్తాడు ఆయన. పలకరించడమే కాదు, భయపడకూడని వారితో చెప్పి ధైర్యము తెచ్చుకోండి, నేనే. అవును, ఈ కష్టాల్లో ధైర్యం తెచ్చుకోవాలి నువ్వు. నేనే భయపడకూడని వారితో చెప్పాను. అంతేకాదు, గాలిని అణిచివేశాడు, విభ్రాంతి నొందేలాగా చేశాడు. నీవు కూడా సంతోషించేలాగా, నీ దుఃఖం సంతోషంగా మారేలాగా, నీ కష్టాలు తొలగిపోయి పోగొట్టబడి అద్భుతముగా నువ్వు ఆశీర్వదించబడేలాగా దేవుడు తన కార్యములు నీ జీవితంలో చేయగలడు. ఈ లైవ్ ద్వారా ప్రభు నీతో మాట్లాడుతుండండి. వారు కష్టపడుతుండగా, వారు మిక్కిలి కష్టపడుతుండగా, తోలుటలో నడిపించుట్లో వారు బహు వేదన పడుతుండగా చూస్తూ ఉండలేదండి. అక్కడికి వెళ్ళి పలకరించి వారితో మాట్లాడి వారి జీవితంలో వారి ఆపదల నుంచి విడిపించినట్లుగా మనం చూస్తున్నాం.